నమస్కారం ఫ్రెండ్స్. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రియల్ ఎస్టేట్ని దెబ్బ కొట్టింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక భూముల ధరలు పాతాళంలోకి పోతున్నాయి అనే ప్రచారం భారీగా బీఆర్ఎస్ సోషల్ మీడియా ఛానల్స్ పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నాయి. బీఆర్ఎస్ హయాంలో పెరిగిన భూముల ధరలు ఎలా పెరిగాయో చాలా మందికి తెలిసినా పెరుగుతున్నాయి కదా అని విచక్షణ లేకుండా పెరుగుతున్నాయి అనే ఒక నెపంతో అందరూ నోళ్ళు మూసుకొని ఆ పెరుగుదలను ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. రియల్ ఎస్టేట్ బూమ్ ఒక ప్రభుత్వం యొక్క పనితీరుకు నిదర్శనం. తెలంగాణలో భూధరలు పెరగడం ప్రభుత్వం యొక్క పనితీరు, ప్రభుత్వం యొక్క ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ఐటీ రంగం యొక్క అభివృద్ధి చేసింది కనుక అది చూసి జనాలు అందరూ హైదరాబాద్లో ఉండడానికి ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నంలో భాగమే ఈ భూముల ధరలు పెంపు అని తమంతకు తామే జనాలు కూడా ప్రచారం చేశారు. సీన్ కట్ చేస్తే కోకాపేట్ ఆక్షన్స్ 100 కోట్ల ఆక్షన్ సక్సెస్ అనిపించిన ఈ 100 కోట్ల ఆక్షన్లో ఎవరు పాల్గొని ఆ ఈఎండి డిపాజిట్ చెల్లించారు, ఆ నియోపోలిస్ ఏరియా బయట వాళ్ళు కొన్న 10 ఎకరాలకు రాత్రికి రాత్రే ధరలు పెరిగిపోయి విపరీతమైన లాభాలు వాళ్ళకు వచ్చాయి. దీని గురించి ఎవరు చర్చించుకుంటలేరు. ప్రభుత్వంచే ప్రేరేపించబడి ల్యాండ్ అంటే బీడు భూములకు రోడ్లేసి దానికి నియోపోలిస్ అనే నామకరణం చేసి కొండలు గుట్టలు బండరాళ్ళు ఉన్న ప్రాంతాన్ని కాబోయే న్యూయార్క్ అని, దుబాయ్లో ఎలా బుర్జ్ ఖలీఫా ఉందో ఆ బుర్జ్ ఖలీఫా లాంటి ఏరియా హైదరాబాదులో రెడీ అవుతుందని, కొంతమంది ఇది హైదరాబాదు డల్లాస్ అని, హైదరాబాదు కాలిఫోర్నియా అని, అంటే ఆ 100 కోట్లకు ఏ సపోర్టు కావాలనో ఆ సపోర్టు ప్రభుత్వమే కాకుండా ఇండస్ట్రీ వర్గాలు కాకుండా ప్రజలే దాన్ని భజన చేయడం స్టార్ట్ చేశారు. ఇది దీంతో లబ్ధి పొందుతున్నారు ఎవరు అని పట్టించుకోకుండా భజన చేస్తుంటే ఇక రూలింగ్ పార్టీకి హద్దులు లేకుండా పరిమితులు లేకుండా పోయాయి. యావత్ వెస్ట్ హైదరాబాద్ ఆర్టిఫిషియల్ ఇన్సెమినేటెడ్ బూమ్ అంటే పశువుల్లో గర్భం దాల్చడానికి ఇలా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ చేస్తారో, అంటే ఎద్దు పాత్ర లేకుండానే ఆవు గర్భం ఎలా దాల్స్తుందో అలా బయటి ఏ ఫ్యాక్టర్స్ పనిచేయకున్నా వెస్ట్ హైదరాబాద్ మాత్రం గర్భం దాల్చింది. వెస్ట్ హైదరాబాద్ గర్భానికి కారణాలు ఏమి అని ఇప్పుడు గట్టిగా అడగలేదు. గర్భం దాల్చిందా లేదా?
సరే ఆవు గర్భం దాలిస్తే దూడ పుడుతుంది, పాలిస్తుంది. అయితే కోకాపేట్ గర్భం దాల్చి ఇన్ని రోజులైనా అక్కడి డెవలప్మెంట్స్ ఇంత మందకొడిగా ఎందుకున్నాయి? అక్కడ డెవలప్మెంట్ అవుతున్న ప్రాజెక్ట్స్లో బయ్యర్స్ ఎందుకు లేరు? ఆవుకు దూడ పుట్టలేదు, పాలు ఇవ్వటం లేదు. కానీ ఆవు ధర 100 కోట్లు. ఆవు ధర 100 కోట్లు. ఆ ధర ఆవుది ఎలా నిర్ధారిస్తారు అంటే పుట్టే దూడలు అది ఇచ్చే పాల బట్టి ఆ 100 కోట్ల ధర. కానీ 100 కోట్లు పలకగానే కోకాపేట్ గొడ్డుపోయింది. ఎంత విచిత్రం చూడండి. ఆవుకు 100 కోట్లు, 100 కోట్లు పెట్టగానే ఆ ఆవు గొడ్డుపోయింది. మరి ఈ 100 కోట్లు పెట్టిన ఆవుని ఏం చేయాలి? అంటే కోకాపేట్ని ఏం చేయాలి? ఈ గోల్డెన్ మైల్ రోడ్ని ఏం చేయాలి? ఈ 100 కోట్లు చుట్టుముట్టున్న ల్యాండ్కి వాల్యూ జనరేట్ చేయాలని ఆర్టిఫిషియల్గా భూమి తెచ్చి అక్కడ కూడా హైరైజ్లు కట్టి ఆ 100 కోట్ల కన్నా తక్కువ రేట్లో పెట్టి అమ్ముదాము అంటే కోకాపేట్ కన్నా ముందు ఆ చుట్టుముట్టు ప్రాంతాల్లో హైరైజ్లు కట్టి అమ్మేసి కోకాపేట కన్నా తక్కువ రేటు. ఆ డెవలప్మెంట్ పరంగా కోకాపేట్కి ఆటోమేటిక్ డిమాండ్ ఏర్పడి ఈ 100 కోట్లు సునాయాసంగా తీసేయచ్చు అనే ఒక కుట్ర జరిగింది. ఆ కుట్రలో కేటీఆర్, కేసీఆర్ అండ్ కో మేజర్ భాగస్వాములు. అయితే ఇది బెడిసెక్కడ కొట్టింది అంటే వాళ్ళు అనుకున్నట్టు ఎలక్షన్లో వాళ్ళు గెలుపొందలేరు, మెజారిటీ రాలేదు. పట్టణ ప్రాంతాల్లో వాళ్ళు గెలిచారు కానీ గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన అవమానంతో వాళ్ళు ఇంకా తేరుకోలేకపోతున్నారు. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక కోకాపేట్ గురించి మాట్లాడేవాడే లేడు. మరి కాంగ్రెస్ ఎందుకు మాట్లాడాలి? కాంగ్రెస్కి కోకాపేట్ డెవలప్ అయితే కాంగ్రెస్కి ఏం లాభం? కోకాపేట్ ఆ టైంలో 100 కోట్లు పెరిగితే బీఆర్ఎస్కి లాభం. మరి అదే కోకాపేట్ పెరగాలంటే కాంగ్రెస్కి కూడా ఏదైనా లాభం ఉండాలి కదా. ఆ లాభం కాంగ్రెస్కి కళ్ళ ముందర దూరం దూరం వరకు ఏం కనిపిస్తలేదు. కేటీఆర్ స్వతహాగా తన ప్రాజెక్ట్స్ని, బినామీ ప్రాజెక్ట్స్ని కాంగ్రెస్ వాళ్లకు ధారాదత్తం చేసే వరకు కోకాపేట్ అనే పేరు అంత ప్రాముఖ్యంగా మొదటి స్థానంలో వినపడదు. మరి ఇదే కాంగ్రెస్ పార్టీ కోకాపేట్లో జరిగిన స్కామ్ని బయట పెట్టవచ్చు కదా. ఇప్పుడు చూడండి, ఎకరా 100 కోట్లు అని కోకాపేట్లో పలికింది. కోకాపేట్ నుంచి 20 కిలోమీటర్లున్న మోకిలాలో గజం ₹1,00,000 అని పాడిన వాళ్ళు 70% మంది ఆ ప్లాట్ల ఈఎండి డిపాజిట్ని జప్తు చేసుకోమని చెప్పి ఆ ప్లాట్లు కొనలేదు. ఇప్పుడు అక్కడ ప్లాట్ కొంటే ₹1,00,00,000 కదా. మరి ఆ పాట పాడిన వాళ్ళు ₹1,00,00,000 ప్లాట్ కొనకుండా ఈ 100 కోట్ల ఎకరం ప్లాట్ ఎలా సునాయాసంగా ఎలా కొనగలిగారు? ఇప్పుడు 100 కోట్లు ఎకరా ఇక్కడ కొన్నాడు అక్కడ గజం 1,00,000 పెట్టవచ్చు కదా. ఎందుకు పెట్టలేదు? 60,000 కూడా పెట్టలేదు. మోకిలాల ఆ టైంలలో
25,000 నడుస్తుంది గజం. ఆక్షన్లో ₹1,00,000 పోయింది. యావరేజ్ 60,000 గజం పోయింది. ₹1,00,000 కొనలేదు, ఈఎండి జప్తు అయిపోయింది సరిగదా. 60,000కు కూడా పాట పాడినోడు కూడా కొనలేదు. కనీసం 35,000 పాట పోవాలి, వాడు కూడా తీసుకోలేదు. అంటే నడుస్తున్న ధరకు నాలుగింతలు పలికిచ్చి అది కొనలేక, అంటే తర్జన భర్జన పడి ప్రభుత్వం పంపిన ఏజెంట్లే వెనుకడుగు వేశారు. దీంతో బీఆర్ఎస్ ఈ నైతిక ఇదేముంది కదా, వాల్యూ ఏముంది కదా, వాళ్ళు ఆడిన నాటకం మొత్తం మోకిలా హెచ్ఎండిఏ ఆక్షన్స్తో బయటపడిపోయింది. అంటే రిగ్గింగ్కి పాల్పడుతుంది ప్రభుత్వమే. ప్రభుత్వం అంటే ప్రభుత్వం కాదు, బీఆర్ఎస్ పార్టీనే. అలాంటి రిగ్గింగ్ నాగోల్లో కూడా జరిగింది. ఉప్పల్ భగాయత్ ఆక్షన్లో అక్కడ కూడా గజం ₹1,00,000 పోయింది. అక్కడ కొన్నవాడు ఇంకా ఏడుస్తున్నాడు. ఎందుకంటే ఇప్పుడు అక్కడ గజం 55,000 కూడా లేదు, కానీ ₹1,00,000 కొనడం జరిగింది. ఆ ₹1,00,000 గజం కొంటే దాని మీద కట్టే బిల్డింగు ప్రాజెక్టు ఆ ₹1,00,000కు న్యాయం చేయాలి. కానీ అక్కడ కట్టిన బిల్డింగ్లు ₹1,00,000కు న్యాయం చేయలేవు అని తెలిసినా ₹1,00,000 బిడ్డు పెట్టి చాలా మంది ఇరుక్కుపోయారు. ప్రస్తుతానికి అక్కడ డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ ధర 40 లక్షలు మాత్రమే. ఉప్పల్ భగాయత్లో డబుల్ బెడ్రూమ్ కాస్ట్ 40 లక్షలు మాత్రమే, వితౌట్ జిఎస్టీ. మళ్ళీ జిఎస్టీ ఇచ్చే అవసరం లేదు. అంటే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేశారు. నౌ ఆర్ నెవర్ అనే స్ట్రాటజీతో బీఆర్ఎస్ ఎప్పుడు ముందుకెళ్ళిందో అది చితకనబడి ఆ రియల్ ఎస్టేట్తో రియల్ ఎస్టేట్ అనే ఒక ఆయుధాన్ని ఉపయోగించి వాళ్ళు పట్టణ ప్రాంతాల్లో ఉడుం పట్టు సాధించారో, ఆ సాధించే క్రమంలో రైతు బంధు దాని ప్రభావము అసలు ఊళ్ళల్లో ఎలా ఉంది అని పసిగట్టలేక ఎలక్షన్ ఓడిపోవడం జరిగింది. బీఆర్ఎస్ ప్రభుత్వము రైతు బంధు అనే ఒక 5,000 కోట్ల కార్యక్రమంతో ప్రతి ఏటా ఖర్చు పెట్టి 5 ఏళ్లకోసారి సునాయాసంగా గెలవచ్చు అనే ఒక విచిత్రమైన పంతాన్ని ఎంచుకొని ఆ రైతు బంధు స్కీమే తిరగబడి బీఆర్ఎస్ని అభాస్పాలు చేసి అసలు ఇంకా పొలిటికల్ గేమ్లోంచి టోటలీ తరిమేశారు. దాని ప్రభావమే వాళ్ళ కాంగ్రెస్ సర్కార్ పవర్లో ఉంది. హైడ్రా సహాయంతో ఈ కేటీఆర్ని, కేసీఆర్ని, కవితని భయపెట్టే పనిలో బిజీగా ఉన్నారు. అందుకోసం మనము బీఆర్ఎస్ హయాంలో ఉన్న బద్వేల్ భూములు, ఆదిబట్ల, ఫార్మాసిటీ, యాదాద్రి ఇలాంటి, అదే కాకుండా కోకాపేట్, నార్సింగి ఇటువంటి ఏరియాస్ అసలు పలకటమే ఒక పెద్ద నేరం అయిపోయింది. కోకాపేటు అనగానే ఓవర్ పేడ్ ఆక్షన్ అని ఒక ముద్ర పడింది. అంటే ఈ ఆక్షన్లో ఎవరో రిగ్గింగ్ చేశారు అనే బలమైన మనకు సంకేతం కనిపిస్తుంది. మనమందరము ఒక విషయం గమనించాలి. తప్పును మళ్ళీ మళ్ళీ ఆ తప్పును సరిచేసి సరి అయిన రూపం లేకున్నా అది ఒక బిళ్ళగా మార్చి మళ్ళీ మన నోట్లో వేస్తే మనం మింగుతామేమో అనే భ్రమ ప్రజలే మళ్ళీ కలిగినయొద్దు. ఇప్పుడు చూడండి, ఆ గోల్డెన్ మైల్ రోడ్ నేను అనుకుంటా టోటల్ ఏషియాలోనే
ఒక మచ్చగా మిగిలిపోతుంది. అంటే ఒక గోస్ట్ ప్లేస్గా. నేను ఎప్పుడూ చెప్పిన కోకాపేట్ ఆక్షన్ అయినప్పుడు ఈ ఆక్షన్ హైదరాబాదు రియల్ ఎస్టేట్ చరిత్రనే మార్చేస్తుంది అని. ఈ ఫేక్ ఆక్షన్ హైదరాబాద్ రియల్ ఎస్టేట్ బ్రాండ్ ఇమేజ్ని దెబ్బ కొడుతుందని ఆ రోజులే చెప్పిన. అది ఖచ్చితంగా స్పష్టంగా ఇవాళ నిజమై అక్కడ ప్రాజెక్ట్ చేపడితే ఒక్క ఫ్లాట్ విలువ 8 నుంచి 12 కోట్లు కావాలి. వాళ్ళు పెట్టిన 100 కోట్లు రికవర్ కావాలంటే ఒక్కొక్క ఫ్లాట్ 8 నుంచి 12 కోట్లకు అమ్మాలి. ఇప్పుడు 6 కోట్లు 4 కోట్లు పెడితే ఒక ఇండిపెండెంట్ 300 గజంలో విల్లా వస్తుంది. అదే కాస్ట్ పెట్టి గోల్డెన్ మైల్లో 12 కోట్లు పెట్టి ఒక ఫ్లాట్ కొంటే ఆ ఫ్లాట్లో ఉండేది ఎవరు? ఫ్లాట్ రెంట్కి ఇచ్చినా లీజుకి ఇచ్చినా తీసుకునేది ఎవరు? ఆ 12 కోట్లకు 12 లక్షలు ప్రతి నెల వడ్డీ రావాలి. 12 లక్షల రెంట్ ఇచ్చి అక్కడ ఉండేది ఎవరు? 12 లక్షల రెంట్ ఇస్తే ఇక్కడ ఒక రాజమహల్ వస్తుంది హైదరాబాద్లో. అంటే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ లాంటి ప్లేస్లో పెద్ద బంగ్లా వస్తుంది. ఆ బంగ్లా కూడా 12 లక్షలు దొరకదు, 3-4 లక్షలకే వచ్చేస్తుంది. అంటే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ని ఫీల్డ్ ఎలా అంటారో అలా తల ఊపి టోటల్ మార్కెట్నే కైవసం చేసి షేక్ చేద్దామనే ప్లాన్తో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇప్పుడు కోకాపేట్ ఆక్షన్ అనేది ఒక నల్ల మచ్చగా మారిపోయింది. కోకాపేట్ ఈజ్ నో లాంగర్ ఫెదర్ ఇన్ ఎ క్యాప్. ఇట్ ఈస్ లైక్ ఎ మోల్ విచ్ ఇస్ ఆన్ ఇట్స్ ఫేస్. ముఖం మీద మచ్చగా మారిపోయింది, తుడుచుకోలేని మచ్చ. రియల్ ఎస్టేట్ వాళ్ళు ఆ ఆక్షన్ కాగానే ఆశ్చర్యపోయి ఈర్ష్యపడ్డారు. కానీ ఒకటి తెలుసుకోలేకపోయారు, ఆ ఈర్ష్య పడేలా చేయాలని ఆక్షన్ జరిగిందని. ఆ ఈర్ష్య కాస్త ఇవాళ ఆ కోపంగా మారి ఆ కోకాపేట్ అనే ఏరియా అంటేనే బిల్డర్లు కూడా తలుచుకోవడానికి అసహ్యం పడుతున్న ఏరియా. కోకాపేట్ అంటే మా పొట్టలు కొట్టిన ఏరియా. అంటే ఆ ఏరియా కేవలం కొన్ని శక్తులకు శక్తినివ్వడానికి ఆ ఆక్షన్ జరిగింది అని కోడి కుక్కర్కు అని కూయనక్కర్లేదు. అంటే ఆ కోడిని ఎలా ట్రైన్ చేశారంటే పొద్దున సాయంత్రం లేకుండా ఏ సమయంలోనైనా ఇది కూసినప్పుడే తెల్లారుతుంది అనే రకంగా బీఆర్ఎస్ ప్రభుత్వము తాను చేసిందే అంటే అల్టిమేట్ థింగ్. తాను పలికిన ఆక్షనే అది ఫైనల్ రేట్. తాము ఎక్కడ డెవలప్ చేస్తారో అదే డెవలపింగ్ ఏరియా. అంటే కోడి సహజ ప్రకృతి విధంగా ప్రకృతిలో ఎలా కోడి కూస్తుందో అలా కూడడం కాదు. బీఆర్ఎస్ కోడి ఎప్పుడు కూస్తుందో అప్పుడే తెల్లారినట్టు. అంటే ఇలాంటి క్రూరమైన సహజ సిద్ధానికి దీనికి అంటే సహజ సిద్ధమైన ప్రకృతి నియమాలకు విరుద్ధంగా ఎప్పుడు ఏ పార్టీ అయినా ఇండివిజువల్ అయినా వ్యవహరిస్తాడో ఆ ప్రకృతి విరుద్ధమైన చర్య కొన్నాళ్లే సాగుతుంది. తర్వాత ప్రకృతి తన పని తాను చేసుకుని పోతుంది. కనుక ఇప్పుడు కోకాపేట్ అనేది ఒక శాపం లాంటిది. ఎవరైనా హైదరాబాద్ చూపించేది ఉంటే కోకాపేట్ చూపిస్తే ఇన్ని రోజులైన ఆక్షన్ అయినా అక్కడ ప్రాపర్టీ ప్రైజెస్ ఇంత ఎందుకు అనే ఒక ప్రశ్న వేస్తే దానికి జవాబు చెప్పలేని దుస్థితిలో రియల్ ఎస్టేట్ ఇండస్ట్రీనే ఉంది. కనుక ఇప్పుడైనా టైము ఇది కాలేదు. కాంగ్రెస్ ప్రభుత్వము తాను ఏ ప్రాజెక్ట్ చేపడితే దానికి ప్రాపర్ లాజిక్ ఇవ్వండి. ఒక ఏరియా యొక్క డెవలప్మెంట్ దాని యొక్క అంటే ఇంటర్నల్ వాల్యూ అదో ప్రాజెక్ట్ ఇన్వెస్టబుల్ అమౌంట్ ఏముంటుందో
అంటే ఇన్వెస్టబుల్ వాల్యూ ఉంటుందో దానికి లాజిక్ తోడు కావాలి. లాజిక్ లెస్ మొండి వాదనలు చేసి ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో అలా జరుగుతుంది. ఫ్యూచర్ సిటీ ఎందుకు అనే ఒక ప్రశ్నకు జవాబు లేదు. హైదరాబాదు నలుదిక్కులా ఇంత విస్తరించి ఉంటే మీరు ఫ్యూచర్ సిటీని శ్రీశైలం హైవేపై ఎందుకు దాన్ని డిక్లేర్ చేశారు అనే దానికి జవాబు లేని పరిస్థితి. కోకాపేట్ చెల్లెలే శ్రీశైలం హైవే. అర్థమైందా? ఫ్యూచర్ సిటీ అంటే కోకాపేట్ చెల్లెలే. కోకాపేట్ ఇలా లాజిక్ లెస్గా చితకనబడిందో అలాగే ఫ్యూచర్ సిటీ కూడా చితకనబడడానికి రెడీగా ఉంది. నేను కోరుకున్నది ఒకటేమంటే వాళ్ళు ఎలాంటి గిమ్మిక్కులు చేసినా కన్స్యూమర్స్ చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఏదో ప్రొజెక్ట్ చేసిండ్రు, గవర్నమెంట్ శంకుస్థాపన చేసిందని. స్కిల్ యూనివర్సిటీ ఎక్కడుంది? స్కిల్ యూనివర్సిటీ ఎక్కడుంది? ఎక్కడనో 10 కిలోమీటర్ లోపల ఉంది. 10 కిలోమీటర్ లోపల ఉన్నందుకు ఏం చేసిండ్రు? ఇప్పుడు 300 ఫీట్ల రోడ్డు దాని పక్క నుంచి పోయేటట్టు వేసిండ్రు. ఆ 300 ఫీట్ రోడ్ ఎక్కడ పోతుంది? 20 కిలోమీటర్ మాత్రమే పోతుంది. తర్వాత కొండలు గుట్టలు రిజర్వ్ ఫారెస్ట్ అడ్డం వస్తుంది. అంటే డెడ్ ఎండ్కు పోవడానికి ఒక 300 ఫీట్ల రోడ్ వేసారు. అంటే వీళ్ళకి ఎక్కడ భూములు అనుకూలంగా ఉన్నాయో అక్కడ ప్రభుత్వం డబ్బులతో సేమ్ బీఆర్ఎస్ స్ట్రాటజీనే రేవంత్ రెడ్డి అమల్లోకి తెస్తున్నాడు. ఇది ప్రమాదకరమైన స్ట్రాటజీ. మీరు అనుకున్న చోట మీకు వెసులుబాటు ఉన్న చోట మీకు లాభాలు చేకూర్చే చోట అక్కడ నేను రోడ్ వేసుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ ఒక రోడ్ పోతుంది, నేషనల్ హైవే శ్రీశైలం హైవే. దానికి ప్యారలల్గా 300 ఫీట్ రోడ్ వేయటం ఏంటి? విచిత్రం ఇది. అంటే లాజిక్ లెస్. ఫాక్స్కాన్కి లబ్ధి చేకూర్చాలని అక్కడ స్కిల్ యూనివర్సిటీకి రోడ్డు కావాలని, స్కిల్ యూనివర్సిటీకి ఆల్రెడీ రోడ్ ఉంది, రేడియల్ రోడ్డు. మరి 300 ఫీట్ రోడ్ ఎందుకు? అంటే జాబ్ లేదు. కనెక్టివిటీ అంటారు. కనెక్టివిటీకి ఒక రోడ్డు చాలు. రేడియల్ రోడ్ వేసుకోండి, 300 ఫీట్ రోడ్ ఎందుకు వేయాలి? ఇప్పుడు ఆల్రెడీ శ్రీశైలం హైవే ఒక 4 లేన్ హైవేగా అవుతుంది. సో వై డూ యూ నీడ్ 2 లేన్ 300 ఫీట్ రోడ్? ఎందుకు? ప్యారలల్ ట్రాఫిక్ ఎందుకు కావాలి మీకు? స్కిల్ యూనివర్సిటీ కోసం 300 ఫీట్ల రోడ్ 20 కిలోమీటర్లు వేసే అవసరమే లేదు. అంటే ఇలాంటి పనులు చేయడం వల్లనే పబ్లిక్లో అభాస్పాలై ఈ ప్రజల ట్యాక్స్ డబ్బుతో ఎక్కడంటే అక్కడ రోడ్లు వేసి ప్రైవేట్ పీపుల్కి లబ్ధి చేకూర్చేలా చేసిందనే కేసీఆర్ని తన్ని ఫార్మ్ హౌస్లో కూర్చోబెట్టారు. మరి అలాంటి తన్నే మళ్ళీ తన్నించుకోవాలంటే కోరిక ఉంటే ఏ ప్రభుత్వమైనా చేయొచ్చు, ఇష్టం వచ్చిన పనులు చేయొచ్చు. ఆ కేసీఆర్ని ఎలా ట్రీట్ చేస్తారో నెక్స్ట్ ఎవరు అలాంటి పనులు చేసినా ట్రీట్ చేయాల్సింది. రీజనల్ రింగ్ రోడ్ అంటే అది సెంట్రల్ గవర్నమెంట్ సహాయంతో వేసే రోడ్డు. ఇవాళ కాకపోయినా ఒక 20-30 ఏళ్ళు అయినాక పనికొస్తుందనే ఒక భావనతో వేస్తున్నారు. మరి ఈ 300 ఫీట్ల రోడ్ ఎందుకు వేస్తున్నారు? జాబ్ లేదు. కనుక అందరూ గమనించవలసిన విషయం ఏమంటే రోడ్ల ద్వారా అభివృద్ధి సాధ్యం కాదు. అభివృద్ధి కావాలి అంటే ఇండస్ట్రియలైజేషన్, జాబ్ క్రియేషన్, ఒక ఇండస్ట్రీ అక్కడ వచ్చి దాని లాభాలు తాను అనుభవించి అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేస్తే ఒక ఏరియా డెవలప్ అవుతుంది. కానీ నీకు ఇష్టం వచ్చినట్టు రోడ్లు వేస్తా అంటే రోడ్ల మీద రోడ్డు పాలవుతుంది ఒక గవర్నమెంట్, కానీ అభివృద్ధి కాదు అని చెప్తూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.